నా దేశం ఇప్పుడు మంచిగా ఉంది, ప్రజలందరూ నమ్మకంగా ఉన్నారు, లేవీయులు యాజకులు వారి పరిచర్య వారు చేసుకుంటున్నారు, మందిరంలో సేవాధర్మం క్రమంగా జరుగుతుంది. ఈ పరిస్థితుల్లో నేను యుద్ధం చేయలేనయ్యా, దయచేసి నువ్వు ఏం చేయమంటే, నువ్వు ఏది ఇమ్మంటే అది ఇస్తానని ఏం చేశాడంటే ఒప్పందం పడ్డాడంట. ఎప్పుడైతే ఒప్పందం పడ్డాడో ఊరుకుంటాడా? ఏం చేశాడండి? 600 మనుగులు వెండి, 60 మనుగుల బంగారాన్ని జుల్మానాగా నియమించగా దాన్ని హిజ్కియా ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు చూడండి ఒకసారి. కావున హిజ్కియా యెహోవా మందిరంలో రాజనగరంలో ఉన్న పదార్థాలలో కనబడిన వెండంతా అతనికి ఇచ్చెను. మరియు ఆ కాలమందు హిజ్కియా దేవాలయపు తలుపులకున్న బంగారాన్ని, తాను కట్టించిన స్తంభాలకున్న బంగారాన్ని కూడా తీయించి ఎక్కడి నుంచి మళ్ళీ మందిరంలో ఉన్నటువంటి వెండిని, అక్కడ తలుపుల మీద ఉన్నటువంటి బంగారాన్ని తీయించేసి ఎవరికి ఇచ్చాడంట? ఇక్కడ దేవునికి భయపడ్డా, అశ్వరాజుకి భయపడ్డా? గమనించండి, హిజ్కియా ఎప్పుడు వరకు కూడా ఎదురు లేనటువంటి రాజుగా, తిరుగులేని రాజుగా కొనసాగాడు. దేవునికి మహిమ కలుగును గాక.